మా 70. 70 ఇయర్స్ హెలికాప్టర్ ఎక్కుతున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది ఏమో. ఏమో ఇప్పటి వరకు ఎక్కారా పోనీ ఎప్పుడన్నా? లేదు, లేదు. ఇంకో కూతురు తెచ్చారు ఎక్కించారు. ఓకే, మీ పిల్లలు తీసుకొచ్చారు. ఓకే, మీరు వస్తానన్నారా లేకపోతే ఫస్ట్ రావడం చెప్పారా? వస్తున్నాను. వస్తానని చెప్పారు. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్యామిలీ తీసుకొచ్చారని చెప్తున్నారు. సో నిజంగా బయట ఎక్కడికో ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లాలంటే కాస్త ఇబ్బంది పడతాము, లేదంటే అసలు ఆ ఛాన్స్ కూడా రాదు. బట్ ఇక్కడ ఇలా పెట్టడం వల్లనే కదా వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది అనుకోవచ్చు. మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్, మీ పేరు? యమున. యమున గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫ్యామిలీ అంతా? లోకలే లోకల్, పక్కా లోకల్. సో ఎలా అనిపిస్తుంది హెలికాప్టర్ ఎక్కబోతున్నారు కదా, ఫుల్ గా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఓకే, ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. ఎంత పే చేశారు మొత్తం ఫ్యామిలీ కలిపి? మొత్తం 10,200 అనుకుంటా. అసలు అంత ఎక్స్పెన్సివ్ కదా, అంటే వర్త్ అనుకుంటున్నారా ఎక్కడం కానీ లేదా అట్లా? అంటే అలా ఏం లేదు, ఫ్లైట్ అయితే ఎక్కే ఛాన్సెస్ వస్తాయి, హెలికాప్టర్ ఎక్కే ఛాన్స్ రాదు కదా. మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఎక్కించుకోవాలి అంతే. అంతే. సో మన జిల్లా అందాలు చూడాలి. అంతే అంతే. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు. హే హాయ్, నీ పేరు? రేష్మిక, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నా కదా. కాసేపట్లో హెలికాప్టర్ ఎక్కడానికి తీసుకొచ్చారు మీ అమ్మ వాళ్ళు, ఎలా ఉంది? దానికోసం ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యావా? అమ్మో, స్కూల్ నుంచి వచ్చావా? ఓకే, నువ్వు అడిగావా ఎక్కించమని? అమ్మ వాళ్ళు ఎక్కిస్తానని చెప్పారా? అడిగావా? ఓకే, సో మరి హెలికాప్టర్ లో ఒక 7 minutes 8 minutes పాటు నీకు తిప్పుతారు కదా, సో ఎలా అనిపిస్తుంది?